Record this compare. ఓకే. ఓకే. యా ఇది వచ్చి హోటల్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్లో టోకెన్స్ ఇస్తారు కదా, ఇడ్లీ, దోశ, వడ, పూరి అట్లాగా ఆర్డర్ బేస్ బట్టి టోకెన్స్ ఇస్తారు. జనరల్గా ఏం చేస్తుంటారంటే రాసిస్తూ ఉంటారు, ఇడ్లీ 1 ప్లేట్, దోశ 1 ప్లేట్ అట్లాగా. సో ప్రైస్ అయినా వేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఏంటంటే పాపం అన్ఎడ్యుకేటెడ్ కదా, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు. సో రాసేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళ కోసంగా ఇది డెవలప్ చేసాం మనం. సో ఈ యాప్ ఏంటంటే ఇక్కడ మెనూ ఉంటుంది. సో ఈ మెనూలో ఇట్లాగ లోడ్ చేస్తాం ఫస్ట్ బై డిఫాల్ట్గా. సో ఇడ్లీ ప్లేట్ వచ్చి 130 రూపీస్, అండ్ దోశ 50 రూపీస్, పూరి ఇట్లాగా ఎగ్జాంపుల్ ఇది. సో ఎట్లా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చాడు మన దగ్గరికి. వచ్చాక వాడు ఒక ఒక ప్లేట్ ఇడ్లీ అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లేట్ ఇడ్లీ అన్నాను అంటే జస్ట్ 1 ప్లేట్ ఇడ్లీ కొట్టంగానే ఆ 1 ప్లేట్ ఇడ్లీ వచ్చి ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది అనమాట కార్ట్లోకి. నెక్స్ట్ వచ్చి దోశ 1 ప్లేట్ అని అంటే యాడ్ చేస్తాం, అది కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి పూరి 1 ప్లేట్ అని అంటే అది యాడ్ అవుతుంది, పూరి 1 ప్లేట్. సో ఇట్లాగా ఎన్ని యాడ్ అవ్వగానే టోటల్ అమౌంట్ యాడ్ వచ్చేస్తుంది. జస్ట్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ వాడు మళ్ళీ కస్టమర్ నాకు వద్దు, నాకు ఇడ్లీ వద్దని చెప్పడానికి జస్ట్ రిమూవ్ అవ్వడంగా ఇడ్లీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉప్మా కావాలంటే ఉప్మా యాడ్ చేయొచ్చు. ఎట్లా ఏదైతే యాడ్ చేస్తామో అవి మొత్తం ఇక్కడ యాడ్ అవుతాయి కార్ట్లోకి. జస్ట్ చెక్అవుట్ కొట్టంగానే బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ప్రింటర్ ఉంటే మన దగ్గర ప్రింటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ప్రింటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రింటర్ ఇదనమాట. సో ప్రింటర్ కొట్టంగానే ఇట్లాగా ప్రింట్ వచ్చేస్తుంది. మన దగ్గర ప్రింటర్ లేదు కాబట్టి జస్ట్ సేవ్ చేస్తున్నా యాజ్ అ పీడిఎఫ్ ఫైల్గా. ఎక్కడున్నది? డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్. యా నో, డౌన్లోడ్స్ కాదు. సో ఎక్కడ చేసిందని ఎక్కడ అయిపోయింది. ఓకే, లెట్ మీ గివ్ అగైన్ ప్రింటర్. మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఒక 3 యాడ్ చేసుకున్నాం, చెక్అవుట్ చేసాం. సో ఇట్లా ప్రింట్ తీస్తున్నాం. ప్రింట్ దిగానే ఆర్డర్ ఇస్ ప్లేస్డ్ ఫర్ బిల్లింగ్. అది ఎక్కడ సేవ్ అవుతుంది చూడాలి. ఇప్పుడు ఓపెన్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి. ఒక్క నిమిషం. యా అయితే ఇక్కడ సేవ్ అయింది అనమాట. సో ఇది మన బిల్డింగ్. సో ఇది పాత్. సో హోటల్ నేమ్ వస్తుంది, ఐటెం వస్తుంది, క్వాంటిటీ వస్తుంది, ప్రైస్ వస్తుంది. ఎన్నైతే యాడ్ చేసాం అన్ని వస్తాయి. దాని యొక్క టోటల్ అమౌంట్ వస్తుంది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఇట్లా ఉంటుంది మన బిల్ పేపర్. సో ఈ బిల్ అనేది జస్ట్ 2 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ చిన్న ప్రింటర్, స్మాల్ మొబైల్ ప్రింటర్ తీసుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్కి సిస్టమ్ అవసరం లేదు, ల్యాప్టాప్ కానీ సిస్టమ్ అవసరం లేదు. జస్ట్ మొబైల్లో కూడా వర్క్ అవుతుంది. సో మొబైల్ వ్యూ ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా ఉంటుంది మొబైల్ వ్యూ. సో మనం ఈ అప్లికేషన్ మొబైల్లో చూస్తే సో ఇట్లాగా ఉంటుంది అనమాట. ఇట్ విల్ లుక్ లైక్ దిస్. ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ హోటల్ నేమ్ ఉంటుంది, సో మెను అండ్ కార్ట్. సో సింపుల్ అప్లికేషన్. సో ఇది మోస్ట్లీ కేఫ్లో కానీ ఏదైనా హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ కానీ వాటిల్లో బాగా యూస్ అవుతుంది. సో ఇది ఇంటర్నెట్ అప్లికేషన్. సో వాళ్ళు మొబైల్ అయినా యూస్ చేసుకోవచ్చు, వాళ్ళకి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ సిస్టమ్లో అయినా యూస్ చేసుకోవచ్చు. సో బిల్ కూడా చిన్న చిన్న మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం, ప్రింటర్, స్మాల్ ప్రింటర్. సో దిస్ ఇస్ అబౌట్ ద అప్లికేషన్. యా. ఓకే.